ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి చిలకలపూడి పాపారావు గారు ఉన్నారు. నమస్కారం సార్. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అగ్నికుల క్షత్రియ డెవలప్మెంట్ అదేవిధంగా వెల్ఫేర్ డెవలప్మెంట్ చైర్మన్గా మీకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మరి నన్ను నియమించినటువంటి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి నా మీద ఎంతో నమ్మకంతో మరి ఈ పదవిని అప్పగించిన మా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదైతే నా నుంచి కోరుకుంటున్నారో ఆ ఆశల్ని ఒమ్మి చేయకుండా నా వంతు నేను నెరవేరుస్తానని, అలాగే అగ్నికుల క్షత్రియుల సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయి. అన్ని సమస్యల మీద కూడా నాకు కొంత అవగాహన ఉంది. మరి అన్ని సమస్యలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అన్ని జిల్లాలు తిరిగి అన్ని జిల్లాల్లో ఏ సమస్యలు ఉన్నాయో ఐడెంటిఫికేషన్ చేసుకుని ఆ సమస్యలన్నింటిని కూడా మా డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆ సమస్యల పరిష్కారానికి మరి కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రధానంగా కనుక గమనించినట్లయితే అగ్నికుల క్షత్రియ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో మీకు ప్రధానంగా ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? ఏ సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందంటారు? రాష్ట్ర వ్యాప్తంగా చాలా సమస్యలు ఉన్నాయండి. మరి లక్ష్మీ నరసింహస్వామి అంతర్వేది దేవాలయం ఒక సమస్య ఉంది. అలాగే ముందుగా మాకేంటంటే మత్స్యకారులకు సంబంధించిన మత్స్యకార భరోసా కింద మరి వేట నిషేధ కాలంలో 20,000 రూపాయలు నిషేధ కాలంలో గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది మా ఎన్డీఏ ప్రభుత్వం కూడా మన ఎలక్షన్ హామీలో కూడా ప్రకటించారు. కానీ ఆ నిధులు ఇంతవరకు విడుదల చేయలేదు. మెయిన్ ముఖ్యంగా ఆ నిధుల విషయం మీద ఇప్పుడు ఆల్రెడీ నేను మా డిప్యూటీ సీఎం గారితో దాన్ని మరి దృష్టికి తీసుకెళ్ళాను. నేను ఒక వారం 10 రోజుల్లోనే మళ్ళీ డిప్యూటీ సీఎం గారిని కలిసి ఆ నిధులు నిధులు విడుదల అయ్యేటానికి నాకు ప్రత్యేకంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి మత్స్యకారులు ఆందోళన పడుతూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆ సమస్యని పరిష్కరించడానికి నేను కృషి చేస్తూ ఉన్నాను. అలాగే అదేవిధంగా మత్స్యకారులకి గత ప్రభుత్వంలో సబ్సిడీ అనేది వాళ్ళు 40% ఇచ్చారు. అది 70% ఇవ్వాల్సిన అవసరం ఉంది సబ్సిడీ అనేది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో 70% సబ్సిడీ ఉండేది. 30% మనం ఈ మత్స్యకారులు ఏదైనా వలలు కానివ్వచ్చు, బోట్లు కానివ్వచ్చు, ఏదైనా ప్రాజెక్ట్ చేసుకుంటే అంతగా సబ్సిడీ ఇచ్చేవారు. కానీ గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా విస్మరించి ఆ సబ్సిడీని ఎత్తేసారు. మళ్ళీ 70% సబ్సిడీ వచ్చే విధంగా మరి నేను ప్రభుత్వం ముఖ్యమంత్రి వారితో కూడా కానీ డిప్యూటీ సీఎం గారితో కూడా మాట్లాడి మరి ఆ సబ్సిడీ వచ్చి మరి మత్స్యకారులు అగ్నికుల క్షత్రియులు జీవనోపాధి మెరుగుపరచడానికి అది కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రొయ్యల చెరువులకి ట్రాన్స్ఫర్లు ఉన్నాయి. ఆ ట్రాన్స్ఫార్మ్స్ పూర్తిగా ఉచితం అంతకుముందు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత 2 years నుంచి ఆ ట్రాన్స్ఫార్మర్స్కి రేట్ నిర్ణయించి మరి ఆ రైతుల మీద భారం వేశారు. మరి ఆ సమస్యను కూడా మేము గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళి ఆ సమస్యను కూడా మేము పరిష్కరించడానికి కృషి చేస్తాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రొయ్యల చెరువులకి విద్యుత్ సబ్సిడీ అనేది రూపనర ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు రూపనర ఇస్తున్నారు. కానీ దానికి గైడ్లైన్స్ విధించి మరి కొంతమందికి రావట్లేదు. పూర్తిగా అందరికీ వర్తించే విధంగా రూపనర సబ్సిడీకి వచ్చే విధంగా కూడా మరి డిప్యూటీ సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ సమస్యను కూడా పరిష్కరించడానికి మరి కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇప్పుడు గత ప్రభుత్వంలో కనుక మనం గమనించినట్లయితే ఏవైతే ఉన్నాయో చైర్మన్లు ఏవైతే ఉన్నాయో ఈ చైర్మన్లు అన్నిటి కూడా నామమాత్రంగా ఉన్నాయి. కనీసం కూడా చైర్లు అంటూ కూడా కొన్ని కామెంట్లు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ చైర్మన్ నియామకం కాబట్టి ఎటువంటి బాధ్యతలు ఉండే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో? మీకు నిధులు విధుల విషయంలో ఎటువంటి బాధ్యతలు మీకు అప్పగించే అవకాశం ఉందంటారు? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా ప్రతి పథకాన్ని డైవర్ట్ చేసి నిధులు డైవర్ట్ చేశారండి. కార్పొరేషన్ చైర్మన్ నియమించారు కానీ వాళ్ళకి సరైన
నిధులు ఇవ్వకుండా వాళ్ళని పూర్తిగా అవమానపరిచాడు. సైన్యంగా శైలి ఎక్కడుందో కూడా చూపించిన పరిస్థితి ఏర్పరిచాడు. ఒక రకంగా చెప్పాలంటే మరి అది బీసీ బడుగు బలహీన వర్గాల్ని అవమానపరిచినట్టే. కానీ ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బీజేపీ మరి పురంధేశ్వరి కానివ్వండి, వీళ్ళందరూ కాడి చైర్మన్లకి మంచి గౌరవప్రదం ఇవ్వాలనే ఆలోచనతో వాళ్ళు కృతజ్ఞతతో ఉన్నారు. మరి అదేవిధంగా బడ్జెట్లో కూడా బీసీ కార్పొరేషన్ కింద 39,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాన్ని కార్పొరేషన్లు కూడా డివైడ్ చేయడానికి కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మాకు మరి నిధులు ఇచ్చి మరి పూర్తిగా ఈ కార్పొరేషన్లో చైర్మన్ నిధులు ఇచ్చి మనం అగ్రమ క్షత్రియులకి కానీ మరి అందరూ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసే విధంగా మరి కృషి చేస్తారని చెప్పి మేము పూర్తిగా నమ్మకం అయితే మాకు మా ముఖ్యమంత్రి గారి మీద ఉందని ఈ సందర్భంగా. ఇప్పుడు అగ్నికుల క్షత్రియులకు సంబంధించి, మత్స్యకారులకు సంబంధించి ఈ అంశాల విషయంలో కొన్ని జాతీయ స్థాయి కూడా అంశాలు కూడా ఉన్నాయి. అంటే షిప్పింగ్లు కావచ్చు, లేకపోతే పోర్టుల నిర్మాణంలో కావచ్చు, వాటిలో వీరికి ఇస్తే ప్రాధాన్యం ఇచ్చే అంశం కావచ్చు, లేకపోతే కొన్ని జాతీయ స్థాయిలో వీళ్ళకి కొన్ని జీవోలు కానీ అడ్డు రావటం కావచ్చు, వేటకు సంబంధించిన విషయాలు, వీటి మీద ఏ విధంగా కేంద్రంతో చర్చించే అవకాశం ఉందండి? ఇక్కడ అగ్నికుల క్షత్రియులు అంటే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎనలేని ప్రేమ ఉంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు అనేక విషయాల్లో కూడా దాన్ని రుజువు చేసుకున్నాడు. మన విశాఖపట్నంలోని బోట్లు దగ్ధమైంది, వెళ్ళి వెళ్ళంగానే సొంత నిధులతో ఒక బోటుకు వచ్చి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మరి అంతర్వాది ఆలయ విషయంలో కూడా మరి ఆయన వెళ్ళి గట్టిగా పోరాటపట్టే ఆ రోజు సిబిఐ విచారణ కూడా వేయడం జరిగింది. మరి ఇంకా అనేక విషయాల్లో కూడా 217 జీవో ఉంది. ఆ జీవో మీద స్పందించిన ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారే. మరి ఆ పవన్ కళ్యాణ్ గారు ఆ స్పందించబట్టే మరి దాన్ని మరి ఆ జీవోను కూడా రద్దు చేయడం జరిగింది ప్రభుత్వం. ఆ రోజు ఆయన పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మరి నర్సాపురంలో మీడియా బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ జీవోను కూడా చంపడం జరిగింది. తల్లి నుండి పిల్లని ఎట్ట వేరు చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారో దాన్ని పటామని చేసి ఆ జీవోను కూడా రద్దు చేయడం జరిగింది. అనేక విషయాల్లో అగ్నికుల క్షత్రియులు అంటే అతనికి ఎనలేని ప్రేమ పవన్ కళ్యాణ్ గారికి. మరి ఆ విషయంలో ఖచ్చితంగా మరి కేంద్ర ప్రభుత్వం కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మరి ఆ విధంగా సమస్యల్ని కేంద్రంతో మాట్లాడి ఏ విషయమైనా కూడా చేయగల సత్తా ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అదేవిధంగా మరి మన సీఎం గారు కూడా మంచి నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు, మంచి డెవలప్మెంట్ ఆ విధంగా చేయాలి ఏంటన్న దాని మీద ఆయనకి మంచి విజన్ ఉంది కాబట్టి ఏ విషయంలో కూడా ఇబ్బంది ఉండదు, పూర్తిగా న్యాయం జరుగుతుందని చెప్పి నమ్మకం అయితే మాకైతే ఉంది. ప్రధానంగా కనుక మనం మాట్లాడుకుంటే ఈ మధ్యలో గత ప్రభుత్వంలో బీసీలకు సంబంధించినటువంటి అంశాల్లో చాలా అన్యాయం జరిగిందంటూ కూడా వర్షం వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం కూడా ఈ కార్పొరేషన్ల అంశంలో కనుక 39 కోట్లు కూడా ఇచ్చాము, కార్పొరేషన్లో నిధులు ఇచ్చాము అని కూడా చెప్తున్నటువంటి వర్షం, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? మామూలుగా బీసీ కార్పొరేషన్ మొత్తం కానీ 39,000 కోట్లు కేటాయించారండి. దానికి ఏ కార్పొరేషన్ ఎంత ఇస్తారనేది ఇంకా పూర్తిగా రాలేదు. అదే ఖచ్చితంగా బీసీలకి న్యాయం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం కృతనిశ్చిత ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా బీసీలు అంటే మరి ముఖ్యమంత్రి వారికి కానివ్వండి, డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, ఎనలేని ప్రేమ. ఆ బీసీని ఏ విధంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళు వెనకబాటుతనాన్ని ఏ విధంగా మన పారదోలిస్తే వాళ్ళ జీవన విధానం మెరుగుపరితో అనే ఆలోచన వాళ్ళకైతే మంచి విధానం ఉంది. ఆ విధంగానే వాళ్ళు నిధులు ఇస్తారని చెప్పి కూడా పూర్తిగా అందరూ కూడా నమ్మకం అయితే ఉందండి. ఓకే, ప్రస్తుతానికి చిలకలపూడి పాపారావు గారు అంటే ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్. ప్రధానంగా ఈ పదవి మీకు అలంకరించే ముందు మీరు ఏ విధమైనటువంటి కృషి చేశారు, ఏ నేపథ్యంలో మీకు ఈ చైర్మన్ వచ్చిందని మనం అనుకోవచ్చు? అంటే నేనైతే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకి ఆకర్షితుడై మరి ఆయన సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారు అన్యాయం ఎక్కడుంటే ఆయన అన్యాయాన్ని ఎదిరించగల సత్తా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటి నాయకుడు రాష్ట్రంలో ఎవరు కూడా ఉండరు. అంటే ప్రతిపక్షంలో ఉన్నా వ్యతిరేకించగలడు, స్వపక్షంలో ఉన్నా కూడా అన్యాయాన్ని వ్యతిరేకించగల సత్తా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటి నాయకుడు కింద పనిచేయాలని చెప్పి నేను ఆశతో వెనక నడవాలని చెప్పి కూడా నేను జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఆ జనసేన పార్టీలో చేరే ముందు కూడా మా సర్పంచ్ సమస్యలు ఉన్నాయి.
అవును. సర్పంచ్ సమస్యలు మాకు రావాల్సిన 15వ వార్డు సంఘం నిధులు మరి రావాల్సిన ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నిధులు వచ్చినట్టు డైవర్ట్ చేసి మరి సర్పంచుల్ని డమ్మీ చేసిన పరిస్థితి మరి ఆ రోజు ఏర్పడింది. అవును. అనేక మంది సర్పంచులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అవును. ఆ క్రమంలో భాగంగా మేము చాలా బాధపడి సర్పంచ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నేనైతే చాలా మనోవేదన చెంది ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించాలని అనుకున్నప్పుడు మాకు ఏకైక ఆశయకరణం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆ రోజు అనుకున్నాం. ఆ పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళి మాట్లాడేదే మంగళగిరిలో ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, మీకు సర్పంచులకి స్థానిక సంస్థల నిధులు అయితే ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా కేంద్రంతో మాట్లాడి ఇప్పించే బాధ్యత నాది. 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా మీకు ఏదైతే నిధులు విధులు ఉన్నాయో అన్నీ కూడా ఇప్పించే బాధ్యత నాదని చెప్పి కూడా ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అనుకున్న క్రమంలోనే మరి మాకైతే ఆ రోజు కూడా వైసీపీ సర్పంచ్ ఉంటారు, 80% వైసీపీ సర్పంచ్లు ఉన్నారు. ఆ వైసీపీ సర్పంచ్లు అన్న కూడా వాళ్ళు కూడా అన్న ఈ సమస్యను తీరాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మెడలు వంచాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారితో ఉంచుతారని చెప్పి ఆ రోజు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే ప్రేమ వచ్చి అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు వారు ఏ సమస్య వచ్చినా కూడా ఇప్పుడు ఉద్దానం సమస్య ఉంది, కిడ్నీ, మరి దానికి కూడా సమస్య అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాటర్ ల్యాబ్ పంపించి వాళ్ళకి 10,000 అప్పుడు ఆర్థిక శాఖ అందరికి కూడా ప్రకటించి అలాగే రైతు కుటుంబాలకు కూడా ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చేయటం సొంత నిధులతో. ఎవరండి ఈ రోజుల్లో రాజకీయ నాయకుడు సొంత నిధులు సొంత రూపాయలు ఖర్చు పెట్టే నాయకుడు? అలాంటి నాయకుడి కింద మనం పార్టీ కింద చేయాలని చెప్పి ఆ రోజు తలంచి ఆ రోజు నేను జనసేన పార్టీలో చేరడం జరిగింది. జనసేన పార్టీలో చేరక ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టంగా ఉండి నేను వారాయికి అవనిగడ్డలు జరిగినప్పుడు కూడా ఆ వారాయికి విజయవంతం అవడానికి కూడా నా వంతు నేను కృషి చేసాను అమృత పార్టీకి. ఆ క్రమంలో భాగంగా జనసేన పార్టీ చేరటం, మరి జనసేన పార్టీలో ప్రయాణం చేయటం, పార్టీ బలోపేతం కోసం నా వంతు నేను కృషి చేయటం. మరి ఆ రోజు అవనిగడ్డ అసెంబ్లీ సీటు కూడా నేను అరవడం జరిగింది. సీట్ రాపోయినా కూడా ఒక క్రమశిక్షణ లాగా కార్యకర్తగా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎంట నడిచి మరి ఆయన చెప్పిందే తూస తప్పకుండా అమలుపరిచి మరి అక్కడ ఎమ్మెల్యే గారు బుద్ధబస గారు గెలుపు కోసం కానివ్వండి, ఎంపీ గారు బాలసూరి గారు గెలుపు కోసం కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అందరూ కూడా గెలుపు కోసం నా వంతు నేను కృషి చేయడం జరిగింది. మరి కృషి చేసాం, గవర్నమెంట్ వచ్చింది. వచ్చినాక సరే నేను నా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాను. యాక్చువల్గా ఈ పదవి అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఓకే. ఎందుకంటే సరే మనం ఎమ్మెల్యే సీట్ అడిగాం, రాలేదు. సరే పవన్ కళ్యాణ్ గారు ఏదో రోజు ఏదో ఒకటి చేస్తారని అనుకున్నాం, గుర్తింపిస్తారని అనుకున్నాం. కానీ ఎంత తొందరగా అయితే వచ్చిందని నేను అనుకోవాలి. మన డిసెంబర్ 2వ తారీఖు 1 ఇయర్ నేను పార్టీలో చేరి 1 ఇయరే. మరి అంతకుముందు పార్టీలో ప్రజారాజ్యం నుంచి కూడా పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చాలా మంది ఆర్థికంగా మరి ఖర్చు పెట్టుకుని ఎంపీలుగా నిలబడి ఎమ్మెల్యే నిలబడి చాలా మంది కుదేలు ఉన్నారు. సరే ముందు వాళ్ళ అవకాశం కల్పిస్తారనే ఆలోచనతో నేనైతే అట్లా ఉన్నానండి. మరి నీకు ఇంత తొందరగా నాకు ఈ పదవి ఇస్తానని చెప్పి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు మరి నాకు ఈ పదవి ఇవ్వడం నాకు ఎంతో ఆనందం ఇచ్చింది. నా ఆనందంతో పాటికి మీ మీద ఎట్లాంటి నమ్మకం ఉందంటారు ఆయనకు? 1 ఇయర్లోనే మీకు పాపారావు గారికి చైర్మన్ పదవి ఇవ్వాలనేటువంటి భరోసా మీరు ఎట్లా కల్పించగలిగారు ఆయన? అంటే ఒక ఏం ఆశించకుండా అంటే ఫస్ట్ నేను అవనిగడ్డ నియోజకవర్గం వెళ్ళినప్పుడు నాకు చాలా మంది కూడా సీనియర్ నాయకులు నాతో మాట్లాడారు, పాపారావు గారు మీకైతే సీట్ రాదు, మీరు భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, వృధాగా ఖర్చు పెడుతున్నారు డబ్బులు, మీరు చాలా ఇబ్బంది పడతారని చెప్పి నన్ను చాలా మంది కూడా అనడం జరిగింది. వాళ్ళతో ఒకే మాట చెప్పా, నేను ఇది పవన్ కళ్యాణ్ గారి కోసం చేస్తున్నాను. నాకు సీట్ వచ్చినా రాపోయినా నాకు పార్టీ అభివృద్ధి నాకు కావాలి. అవనిగడ్డ నియోజకవర్గంలో నేను పార్టీ అభివృద్ధి కోసం డెవలప్మెంట్ కోసం నేను చేస్తాను. సీట్ రాపోయినా పర్లేదు, సీట్ వచ్చిందని నేను చేయట్లేదు అనే రూట్లో నేను ఆ విధంగా ప్రయాణం చేశాను. మరి ఆ విధంగా ఆర్టిఫుల్గా చేశాను కాబట్టి నాకు ఈ పదవి వచ్చిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎట్లా ఫీల్ అవుతారు? అంతకుముందు కొంత బాధ ఉండేది, మనం ఎంత కష్టపడుతున్నాం పార్టీ కోసం, మన పార్టీ మనం గుర్తుపెట్టుకుంటుందో ఉండదని అనేది ఒక అభిప్రాయం ఉండేది ఉంది కూడా. చాలా మంది బాధపడి అన్నా ఇంత కష్టపడుతున్నాము అసలు పార్టీ మనం గుర్తిస్తున్నా గుర్చట్లా అని కూడా నాకు చాలా మంది డిస్కస్ చేశారు. ఎప్పుడైతే పాపారావు అనే వ్యక్తికి ఈ చైర్మన్ పదవి ఇచ్చారో వాళ్ళు ఆశలు చిగురించినాయి. అంటే మనం గ్రౌండ్ లెవెల్లో చేసే వర్క్ ని పార్టీ గుర్తిస్తుంది, పార్టీ అన్ని గమనిస్తుంది కాబట్టి మనం కూడా ఇంకా ఉత్సాహంగా పనిచేయాలని చెప్పి ఒక ధైర్యం అయితే ప్రతి కార్యకర్తలో ప్రతి జనసేన నాయకుల్లో కూడా ఈ చైర్మన్ పదవి నాకు ఇవ్వడం వల్ల వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా నేను గట్టిగా చెప్పగలను. ఆ విధంగా కూడా చాలా మంది కూడా మరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకే. ఈరోజు నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో జనసేనకు కానీ టీడీపీకి కానీ
బీజేపీ కానీ ఇచ్చినటువంటి పదవుల విషయంలో జనసేన నాయకులందరూ కూడా సాటిస్ఫైగా ఉన్నారని అనుకోవచ్చా? ఈ పంపకం అనేది సక్రమంగానే జరిగిందా? అంటే అది పంపకం అనేది ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసి చేసుకునేదండి. ఇప్పుడు మన అసెంబ్లీ సీట్లు ఉంది. అసెంబ్లీ సీట్ల విషయంలో చాలామంది చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినట్లోనే ఇంకా 3 సీట్లు తగ్గించుకుని మరి ఉండబట్టే 100% స్ట్రైక్ రేట్తో మరి విన్ అయ్యాడు. బైబిల్లో సామెత ఉంది, ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపు పడతారని. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎంత తగ్గించుకున్నాడో ఈ రోజు అంత స్టేట్ లెవెల్ కాకుండా నేషనల్ లెవెల్ లీడర్ అయిపోయారు. ఇప్పుడు మోడీ గారికి అత్యంత విశ్వాసపాత్రుడు, అసలు ఇష్టమైన నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ రోజు మోడీ గారు కూడా పవన్ అంటే ఒక తుఫాన్ అని చెప్పి ఏదన్నారో ఆ తుఫాను విస్తరిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి నేషనల్ కూడా విస్తరిస్తూ ఉంది. నిన్న మొన్న జరిగినటువంటి పక్క రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినటువంటి ఆ స్థానాల్లో కూడా మంచి విజయాలు సాధించారంటున్నారు కదా. అవునవును, అందుకే కాదు ఇప్పుడు తుఫాన్ అనేది ఒక ఆంధ్రప్రదేశే కాదు, రాష్ట్రం మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా విస్తరిస్తా ఉన్న తుఫాను వెళ్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి కాదు నేషనల్ లీడర్ అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలుస్తూ ఉన్నాం. ఆ రోజు తగ్గించుకోబట్టి ఈరోజు ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు అంత చర్చించబడ్డాడు. కాబట్టి ఈయన కార్పొరేషన్ చైర్మన్ పవన్ కళ్యాణ్ గారి తుఫాన్లో ప్రతిపక్ష పార్టీలు వెళ్ళిపోతాయా, లేకపోతే కూటమిలో ఉన్న పార్టీలకి ఏమన్నా తుఫాన్ తగిలే అవకాశం ఉందంటారు? ప్రతిపక్ష పార్టీ అయితే ఉండదండి, వైసీపీ అయితే ఉండదు. అది ఆల్రెడీ డిక్లేర్. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు డేలా పడిపోయారు, వైసీపీ పార్టీ ఉండే పరిస్థితి లేదు. కాకపోతే ఈ కూటమిలో చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మంచి అండర్స్టాండింగ్ ఉందండి. వాళ్ళిద్దరు మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి కలిసే ప్రయాణం చేస్తే ఆ ప్రయాణంలో ఇక ప్రతిపక్షం అనేది లేకుండా ప్రతిపక్షాలు పుట్టుపోతాయి కానివ్వండి, ఇవన్నీ కలిసే ఉంటాయండి. కలిసి ఉండటం అనేది ఎన్డీఏ పక్షాలతో కలిసి ఉండటం అనేది ఎవరికి లాభం అంటారు? ప్రధానంగా ఆలోచిస్తే ఎవరికి లాభం? అందరికీ లాభమా, లేకపోతే కొంతమందికి లాభమా, లేకపోతే ఎట్లా అంటారు? అది అందరికి లాభం అండి. ఇప్పుడు కలిసి ఉంటేనే కదా ఏదైనా రాష్ట్ర ప్రజలకు న్యాయం, రాష్ట్ర ప్రజలకు కూడా న్యాయం జరిగింది. మరి కలిసి ఉంటేనే ఏది. ఇప్పుడు ఉంది డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా తీసుకున్నారు. తీసుకున్నాక ఆయన ఢిల్లీ పెద్దలతో మాట్లాడి సుమారు 4,700 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద సీసీ రోడ్స్ మొత్తం స్టేట్ వైడ్గా వేపిస్తున్నారు. సీసీ రోడ్స్ వేపిస్తూనే కాకుండా దాని క్వాలిటీ కానీ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి కూడా మంచి గైడ్లైన్స్ ఇచ్చి మంచి క్వాలిటీగా వేపిస్తూ ఉన్నారు. అలాగే జలజీవన మిషన్ కింద కూడా మరి అనేక వేల కోట్ల రూపాయలు తీసుకురావడానికి కూడా కేంద్రంతో మాట్లాడి మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా నీటి సమస్య లేకుండా అందరికీ త్రాగునీటి సమస్య ఇబ్బంది లేకుండా చేయడానికి కోసం ఆయన కృషి చేస్తూ ఉన్నారు. ఓ పక్క కేంద్రంతో మరి డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి విజన్ నాయకుడు, మంచి అనుభవగల నాయకుడు. రాష్ట్రాన్ని ఏ విధంగా గట్టెక్కించాలో ఆయన బాగా తెలుసు అందరికంటే కూడా. అటు డెవలప్మెంట్ అవచ్చు, ఇటు సంక్షేమ పథకాలు అవచ్చు, రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ మరి ముందుకెళ్తూ ఉంటారు. మరి ఇద్దరు కలిస్తే రాష్ట్రానికి చాలా మంచి జరిగిద్ది. మరి అనేక విధాలుగా కూడా మేలు జరుగుతుంది. అది అంతిమంగా రాష్ట్ర ప్రజలకే అది మంచిది. రాష్ట్ర ప్రజలకు దీన్ని అర్థం చేసుకుని గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ సందర్భం తెలియజేసుకుంటాం. అంటే ఒక విషయంలో కనుక గమనించినట్టయితే రాష్ట్రంలో శాంతి భద్రతల అంశాలకు సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యాఖ్యలు చేశారు. ఏమైతే అంటే ఆయన ఫ్యామిలీ మీదే వ్యాఖ్యలు చేశారు, కొంతమంది వారి మీద చర్యలు తీసుకోలేదంటూ కూడా కొన్ని కామెంట్లు చేశారు. అంటే శాంతి భద్రతల విషయంలో కానీ ఇంకా కొంచెం టైట్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? ఎవరైతే సోషల్ మీడియా వాళ్ళు కామెంట్లు చేశారో వాటికి సంబంధించి. ఇప్పుడు అవునండి, ఇప్పుడు శాంతి భద్రతల విషయంలో ఎంత చేసినా కూడా కొంత లోటుపాట్లన్నీ ఉంటాయి. ఆ లోటుపాటు కూడా లేకుండా చేయాలని తప్పనే మా డిప్యూటీ సీఎం గారు. ఎందుకంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉంటారు, మహిళల మీద కించపరుస్తూ ఉంటారు. మరి మహిళలు ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి ఆలోచించండి. అలాంటి వాళ్ళని కూడా మనం గట్టిగా శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన ఆలోచన. దాన్ని ఇంప్లిమెంట్ కూడా మరి గవర్నమెంట్ వారు చేస్తూ ఉన్నారు. మన రేషన్ బియ్యం ఉంది. రేషన్ బియ్యం కాకినాడ పోర్ట్ నుంచి అక్రమంగా తరలిపోతుంది. అక్కడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక పెద్ద మాఫియా. మరి మాఫియాని అరకటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ క్రమంలో భాగంగా మరి డిప్యూటీ సీఎం గారు బాధ్యత ఉండిద్ది, తీసుకోవాల్సిన అవసరం ఉండిద్ది, తీసుకుంటున్నాడు. ఆ విధంగా ప్రభుత్వం కూడా గట్టిగా సపోర్ట్ చేసి ఆ మాఫియాను కూడా రూపుమాపాల్సిన అవసరం ఉంది. కాబట్టి చేస్తారు ఖచ్చితంగా. శాంతి భద్రతల విషయంలో బాగా జరుగుతుందండి. ఇంకా బాగా జరిగితే బాగుంటుందని చెప్పి ఆలోచన మరి డిప్యూటీ సీఎం గారు. ఇప్పుడు గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు
అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. ఈ హామీలకు ఎంతవరకు ఈ సఫలీకృతం అవుతున్నాయని అనుకోవచ్చు అంటారు ప్రస్తుతం? సూపర్ 6 పథకాలు ఇచ్చారు. సూపర్ 6 పథకాలు ఆల్రెడీ ఒక 3 ఇంప్లిమెంట్ అయినాయి. ఓకే. మరి మిగతా 3 కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా దశల వారీగా ప్రణాళిక చేస్తూ ఉన్నారు. ఆర్థిక వనరులు లేకపోయినా మరి ఖజానా ఖాళీ ఉన్నా ఏ పథకం కూడా ఆపలేదండి. అంటే ఏదో ఒక రకంగా ఇబ్బందులు పడతా ఉన్నా చేస్తారు ఖచ్చితంగా. ఇటు సంక్షేమ పథకాలు ఆపరు, ఇటు అభివృద్ధి కూడా ఆపకుండానే ఏ విధమైన నిధులు తీసుకురావాలో కేంద్రం నుంచి కూడా మాట్లాడి నిధులు కూడా తీసుకొస్తా ఉన్నారు. 2 సమూజ్యులుగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన మన ముఖ్యమంత్రి గారిది, చంద్రబాబు నాయుడు గారిది. ఆ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఖచ్చితంగా. సంక్షేమ పథకాలు ఏదైతే హామీ ఇచ్చారో అన్నీ అమలు అవుతాయండి. అలాగే అభివృద్ధి కూడా ఆగకుండా ఎవరైతే ఈ సంక్షేమ పథకాల వర్షంలో కనుక మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే పాదయాత్ర చేస్తాను, రైతులందరూ నష్టాల్లో ఉన్నారు, రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం విఫలమైందంటూ కూడా త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రైతుల దగ్గరికి యాత్ర చేపడుతున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదండి. ఎందుకంటే ఆయన చిన్నపిల్లవాడిలాగా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అన్నప్పుడు అంతకంటే అమాయకుడు ఇంకోరు ఉండరండి. అసలు ఆయనకి మాట్లాడే అర్హత లేదు, అసలు రాష్ట్రంలో పర్యటించే అర్హత కూడా లేదు మా దృష్టిలో అయితే. మరి ఆయన ఎందుకు వస్తున్నాడో అది ఆయనకి అర్థం కావాలి. అది దాన్ని ఎవరు కూడా ఆయన అసెంబ్లీకి రారు, వాళ్ళ సభ్యులు మాత్రం అసెంబ్లీకి అదే మండలికి వస్తున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేస్తారు? చూద్దాం అంటే ఆయన ఎంత తక్కువ చెప్పినా అంత మంచిది జగన్మోహన్ రెడ్డి గారిని. ఓకే. అదేవిధంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానికి సంబంధించినటువంటి ఊహాగానాలు చాలా వరకు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతిలోనే ఉంటుందా? అదేవిధంగా డెవలప్మెంట్ ఎట్లా జరిగిద్ది అంటారు అమరావతిలో? ఖచ్చితంగా డెవలప్మెంట్ జరిగిద్దండి. డిసెంబర్ 15వ తారీఖు నుంచి వర్క్లు స్టార్ట్ అవుతాయి. మరి మొన్న రీసెంట్గా 15,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ నిధులు విడుదలైనాయి. దానికి ఆల్రెడీ టెండర్లు కూడా పిలుస్తూ ఉన్నారు. ఇంకా అనేక కార్యక్రమాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. డెవలప్మెంట్ అనేది పూర్తిగా డిసెంబర్ 15 నుంచి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి మంచి డెవలప్మెంట్ అయిందండి. ఖచ్చితంగా అమరావతిలోనే రాజధాని ఉంటుంది. ఆ రాజధాని అనేది ఒక 5 సంవత్సరాల్లో మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ టయానికి ఒక స్టేజ్కి వచ్చి మంచిగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా అది అమలుపరుస్తాడు. అమలుపరచగలే ఉన్న అనుభవజ్ఞుడు మన ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకే. అదేవిధంగా జలకల్పూడి పాపారావుకు సంబంధించినటువంటి అభిమానులందరూ ఒక బహిరంగ సభ, సన్మాన సభ నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీన్ని ఎట్లా అనుకోవచ్చు? అభిమానులందరూ ఏ ఉద్దేశంతో దీన్ని పెడుతున్నారు? ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది సార్ యవనగడ్డలో జరిగేటటువంటి ఈ సన్మాన కార్యక్రమంలో? అభినందన సభ ఏర్పాటు చేయాలని చెప్పి అభిమానులు ఎంతో మరి ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు. సరే నేను ఫస్ట్ అయితే సరే ఇంటిలో వద్దులే అనేది అన్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా రావాల్సిన అంటాం. మరి నేను ఒప్పుకోవటం, మరి వాళ్ళైతే భారీగా మొత్తం ఏర్పాట్లు చేస్తా ఉన్నారని తెలిసింది నాకు. మరి అది రేపైతే మామూలుగా మినిస్టర్లు కూడా ఒక క్యాబినెట్ మినిస్టర్ ఒక 4 మినిస్టర్లు వస్తారండి. ఎమ్మెల్యేలు కూడా ఒక 5-6 ఎమ్మెల్యేలు కూడా వస్తారు. ఇంకా ద్వితీయ శ్రేణి నాయకులు కూడా చాలామంది వస్తారు. ఖచ్చితంగా ఇది అభినందన సభ అనేది మరి భారీ స్థాయిలో జరిగిందని చెప్పి కూడా మేము అనుకుంటాం. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కూడా ఉన్నారు. అదేవిధంగా గతంలో కూడా వాళ్ళ మామగారు కూడా బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేశారు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ మినిస్టర్ కాబట్టి ఆయన సపోర్ట్ కూడా ఏ విధంగా మీకు ఉంటుంది? అంటే ఒక పక్కన మీరు జనసేనలో ఉన్నారు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా, అదేవిధంగా ఆయన రాష్ట్ర మంత్రివర్యులుగా ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఈ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్కి సంబంధించి, కమ్యూనిటీ డెవలప్మెంట్కి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారు? కొల్లు రవీంద్ర గారికి ఫస్ట్ నుంచి మోపదేవి గారు కావచ్చు, కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, మోపదేవి గారు కానివ్వండి, అలాగే బొమ్మడి నాయకులు కానివ్వండి, వనమాడి వెంకటేశ్వర గారు కానివ్వండి, నలుగురు కూడా మరి అగ్ని క్షేత్రుల ఎమ్మెల్యేలు ఎన్నికయ్యి మరి కొల్లు రవీంద్ర గారు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారండి. కొల్లు రవీంద్ర గారు అయితే ఖచ్చితంగా మన బీసీలకి న్యాయం జరగాలని ఆలోచనతో కూడా ఆయన చాలా సార్లు మాట్లాడడం జరిగింది. ఆ విధంగా మన ప్రమాణ స్వీకారాన్ని కూడా వచ్చాడు. రేపు కూడా అభినందన సభకు కూడా వస్తారని చెప్పి కూడా మాట ఇచ్చారు. మరి ముఖ్యమంత్రి గారితో మంచి సాన్నిహిత సంబంధం ఉన్న మరి మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు. మరి బీసీల సమస్యలు ఏదైతే ఉన్నాయో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పరిష్కరించగలే మరి మంచి నాయకత్వం ఆయనకు ఉంది కాబట్టి ఆ విధంగా ఆయన ద్వారా మనం కొంత కృషి చేస్తూ ఉంటాం. అలాగే మన మోపిదేవి వెంకటరమణ గారు కూడా వైసీపీ నుంచి కూడా టీడీపీలోకి మరి రావడం జరిగింది. మరి అలాగే మరి బొమ్మడి నాయకుడిగా జనసేన పార్టీ, వనమాడి వెంకటేశ్వర గారు టీడీపీ పార్టీ. మరి ఈ నలుగురు కాంబినేషన్లో మంచిగా మరి బీసీలకి మంచి న్యాయం జరుగుతుందని చెప్పి అనుకుంటా ఉన్నాం. వాళ్ళు అన్నదానంతో వాళ్ళ ఆశీస్సులతో కూడా కార్పొరేట్ చైర్మన్గా నేను కూడా
మరి ముందుకెళ్ళి సమస్యలు పరిష్కరించడానికి కూడా నా వంతు కూడా నేను కృషి చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా అగ్నికుల క్షత్రియులు అనేవాళ్ళు అన్ని జిల్లాల్లో కూడా ఉన్నారు. వాళ్ళందరి డేటాతో కానీ లేకపోతే వారందరి సమస్యల గురించి మీరు ఏ విధంగా చేయగలరు రానున్న రోజుల్లో ఒక విషయంలో? ఖచ్చితంగా మాకు పవన్ కళ్యాణ్ గారు కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చినప్పుడు నన్ను పిలిపించి మాట్లాడారండి. మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారంటే, అంటే మీకు అగ్నికుల కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారని ఒక కమ్యూనిటీకి బేస్ అవ్వకండి, మీకు అన్ని కమ్యూనిటీలుగా మమేకం అవ్వండి, అన్ని అందరూ సామాజిక వర్గం కలుపుకొని వెళ్ళమని చెప్పారు. అలాగే అగ్నికుల క్షత్రియులు ఎక్కడైతే మరి వెనకబడి ఉన్నారో, ఎక్కడైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో అన్ని జిల్లాలు కూడా పర్యటించి ఆ సమస్యలు మొత్తం కూడా ఐడెంటిఫికేషన్ చేసుకుని నా దృష్టికి తీసుకొస్తే నేను సీఎం గారితో మాట్లాడి పరిష్కరిస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ క్రమంలో భాగంగానే నాకు కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే అగ్నికుల క్షత్రియులన్నా బడుగు బలహీన వర్గాలన్నా మరి మా పవన్ కళ్యాణ్ గారికి మంచి అభిమానం ఉందండి, మంచి అమితమైన ప్రేమ ఉంది. ఆ సమస్యలు గట్టిగా ఆయన తీర్చగల నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి నాకు కూడా ఒక ధైర్యం ఉంది. ఎందుకంటే నేను జనసేన పార్టీలో ఉండటం, ఆ కార్పొరేషన్ చైర్మన్గా నాకు రావటం, మరి మాకు డిప్యూటీ సీఎం గారు మాకు అండగా ఉంటారని చెప్పడం, నాకైతే కొంత ధైర్యం ఉంది. చేస్తామని చెప్పి నా ధైర్యం ఉంది. ఖచ్చితంగా నేను సమస్యలు పరిష్కరించడానికి గట్టిగా చేస్తానని. అవనగడ్డ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మీకు ఎంతవరకు సపోర్ట్ ఉంది సార్? రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి సపోర్టు మీకు కొనసాగే అవకాశం ఉందండి? నాకు ఈ కార్పొరేషన్ చైర్మన్గా రావడానికి కూడా మా మా పెద్ద ఆయన, మా స్థానిక ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ గారు కూడా, అదే కానీ ఎంపీ గారు కూడా, అలాగే వల్లమేని బాలసాహెబ్ గారికి ఇద్దరు కూడా మంచి కృషి చేశారండి నాకు రావడానికి. ఎందుకంటే నేనంటే ఎమ్మెల్యే గారికి కూడా చాలా ఇష్టం అండి. నేను కూడా ఏమి ఆశించకుండా ఆర్టిఫుల్గా వర్క్ చేశాను. మరి చేశాను కాబట్టి ఆయనకి నాకు మీద మంచి అభిప్రాయం ఉంది. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు నాకు పూర్తిగా సహకరిస్తారు. ఖచ్చితంగా నాకు మంచిగా చేస్తారని చెప్పుకొని నాకు పూర్తిగా నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే అవనిగడ్డ కాన్స్టిట్యున్సీకి ఎన్ఆర్జీఎస్ కింద నిధులు కానివ్వండి, డ్రైన్స్ పూడికిపోతే వాటి నిధులు కానివ్వండి, జిల్లా రాష్ట్రం మొత్తం మీద కాన్స్టిట్యున్సీలో కూడా జరగని విధంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన ఘనత మరి మన మండలి బుద్ధప్రసాద్ గారు. అలాగే బాలశౌరి గారు ఉన్నారు. బాలశౌరి గారు రైల్వే లైన్ ఎప్పుడు బ్రిటిష్ కాలం నుంచి అది సమస్య పెండింగ్లో ఉన్నది. అలాంటి రైల్వే లైన్ ఒక రూపు తెచ్చి మరి డిపిఆర్ కూడా సిద్ధం చేసే స్థాయికి తీసుకొచ్చారంటే మరి అంతకంటే గొప్ప నాయకుడు మరి ఇంకోటి ఉంటారు. వాళ్ళిద్దరి కింద పనిచేయడం నాకు గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. వాళ్ళ అడుగుజాడలో నడుస్తూ వాళ్ళందరూ సలహాలు సూచనలతో నేను ముందుకెళ్తాను. ఖచ్చితంగా నాకు కూడా వాళ్ళు సహకరిస్తారని చెప్పి సందర్భంగా అనుకుంటా ఉన్నాను. ప్రధానంగా కనుక మనం గమనించినట్టయితే రేపు 6వ తారీఖున అవనగడ్డలో భారీ అభిమాన సభ అనేది నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో కూడా మీ అభిమానులందరూ కూడా భారీగా గ్యాదరింగ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కువ మందిని రమ్మని ఇన్వైట్ చేస్తున్నారు. ప్రధానంగా ఈ అంశాల్లో, ఈ సన్మాన కార్యక్రమంలో మన అగ్నికుల క్షత్రియులకు సంబంధించినటువంటి అన్ని అంశాలు చర్చిస్తారు అంటూ కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మీరు ఏం చెప్తారు సార్? మీరు రేపు జరిగే సమావేశం గురించి ఏమని చెప్పదలుచుకున్నారు ప్రజలకి? ఎందుకు ఈ సభ ఏర్పాటు చేశారు? అంటే అభినందన సభ అనేది అభిమానులు ఏర్పాటు చేశారు. ఇది ఓకే, అభిమానులు ఏర్పాటు చేసినప్పుడు ఆ సభకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి ఆ సభలో మరి అగ్నికుల క్షత్రియులకి సంబంధించిన సమస్యలు ఏదైతే ఉన్నాయో కొంత ఐడెంటిఫికేషన్ చేసి పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలి. అలాగే జనసేన పార్టీ అధినాయకుడు నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నాడో ఆ పార్టీ డెవలప్మెంట్ కోసం, ఆ పార్టీ అభివృద్ధి కోసం మరి అన్ని సామాజిక వర్గాలను, బడుగు బలహీన సామాజిక వర్గాలను కూడా జనసేన పార్టీ వైపు మరి మళ్లించడానికి నా వంతు నేను కృషి చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆ విధంగా కూడా నేను సభలో చెప్పాలని ఆశతో ఉన్నాను. అదేవిధంగా మరి ఈ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చినందుకు వాళ్ళందరూ ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి అంటే ఈ సభకి అన్ని ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం ఉందంటారు ప్రజలు? ఏమని చెప్పదలుచుకున్నారు మీరు? నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారండి. అన్ని జిల్లాల నుంచి కూడా ఫోన్లు చేస్తున్నారు. మేము కూడా వస్తున్నామన్నా చెప్తున్నారు. మరి ఖచ్చితంగా అన్ని జిల్లాల నుంచి కూడా, అన్ని రాష్ట్రం వైజ్గా అన్ని చోట్ల నుంచి కూడా, అంటే ఒక సామాజిక వర్గమే కాదు, అన్ని సామాజిక వర్గాలు కూడా జనసేన పార్టీ శ్రేణులు, మరి నాయకులు, కార్యకర్తలు, అలాగే అగ్నికుల క్షత్రియుల నాయకులు, కార్యకర్తలు మనందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా రావడానికి రేపు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను. ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అగ్నికుల
క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు గారి యొక్క మనోగతం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా అందరితో కూడా కలుపుకుని, అదేవిధంగా జనసేన అధినేత, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా కలుపుకుని, ఆయన ఆదేశాల మేరకు రానున్న రోజుల్లో అన్ని వర్గాలని కలుపుకుని కూడా పార్టీని, అదేవిధంగా కమ్యూనిటీని కూడా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రక్రియ చేస్తాను. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు కూడా తామంతా కూడా పాటిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా రేపు జరిగేటటువంటి బహిరంగ సన్మాన సభ ఏదైతే ఉందో అది కూడా భారీ ఎత్తున జరుగుతుంది. దానికి కూడా అందరూ కూడా అభిమానులు వస్తారు. అందులో కూడా జనసేన కానీ, బీసీ నాయకులు కానీ, అగ్నికుల క్షత్రియ నాయకులు కానీ అందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ఈ సందర్భంగా కూడా పలు అంశాల మీద చర్చిస్తామని చెప్తున్నారు. ఇది పాపారావు గారికి ప్రధానంగా DNA టీవీ నుంచి కూడా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నాం.